Okay. So entropy యొక్క definition అనేది we have seen. So it is a thermal property which remains constant during an adiabatic process. Whereas isothermal ప్రాసెస్లో అది చేంజ్ అవుతుంది, వేరే అడియాబాటిక్ ప్రాసెస్లో అయితే అది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్లో అయితే ది ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఆర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది జీరో అని మనం ప్రూవ్ చేసామన్నమాట. దట్ ఈస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఏ రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ది ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఓకే. సో అందువల్ల మనం ఒక క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ అనేది చూసామన్నమాట. వాట్ ఈస్ దట్? The change in entropy is greater than or equal to zero. In case equal to zero అయిందనుకోండి, we say that it is a equality అనమాట. బట్ ఎప్పుడైతే మనకు గ్రేటర్ దాన్ జీరో అనేది వచ్చిందో అది ఇన్ఈక్వల్ అనమాట. సో అందువల్ల మనము దాన్ని క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ అని పిలుస్తూ ఉంటాం. దట్ ఈస్ అ డిఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో అయితే ఇక్కడ ఎంట్రోపీ ఇన్ కేసు ఉంటే జీరో కన్నా సమానంగా ఉంటుంది. ఐ మీన్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఉంటే జీరో కన్నా సమానంగా ఉంటుంది, ఆర్ అదర్వైజ్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ జీరో. గ్రేటర్ దాన్ జీరో అంటే అర్థమేమని, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అని. ఓకే. సో ఇది మనము ఈ ఎంట్రోపీ గురించి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్లో ఎలా ఉంటుందని చెప్తాం. తర్వాత దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్లో కొన్ని పాయింట్స్ అనేటివి మనం డిస్కస్ చేసాం. సో నేమ్లీ ఈ ఎంట్రోపీ అనేది ఇట్ రెఫర్స్ టు ది డిసార్డర్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఏదైనా ఒక సిస్టంలో డిసార్డర్ను ఈ ఎంట్రోపీ అనేది తెలియజేస్తుంది అనమాట. సో పర్టికులర్లీ ఎంట్రోపీ అనేది పెరిగిందంటే డిసార్డర్ అనేది పెరుగుతుంది, అండ్ ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అయిందంటే ఈ ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే, ఓపెన్ అయితే షేర్ చేద్దామని చూస్తున్నాను, బట్ నాట్ ఇట్ ఓపెన్. సో ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది అనమాట డిసార్డర్ అనేది, ఆర్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతే డిసార్డర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇది మనము చెప్పుకున్నది అనమాట ఎంట్రోపీ అండ్ డిసార్డర్ అనే దానిలో. ఆ తర్వాత వీ హ్యావ్ సీన్ ది ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్. సో యూనివర్స్ యొక్క ఎంట్రోపీ, బికాస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో ఆల్వేస్ దిస్ మన యూనివర్స్లో జరిగే అన్ని ప్రాసెసెస్ అనేటివన్నీ మన ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ అనమాట. సో అందువల్ల ఈ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్లో ఎప్పుడైనా ఈ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. One minute, I'm trying to open this. It hasn't yet got opened up. So నేను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. It's taking lot of time. ఒక్క నిమిషం, మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తున్నాను. Again I will try to open this folder. సో యూనివర్స్లో జరిగే అన్ని ప్రాసెసెస్ అనేటివి ఇర్రివర్సిబుల్ ప్రాసెసెసే కాబట్టి, సో ఆల్వేస్ ది ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది ఎంట్రోపీ అండ్ ది entropy of the universe. Okay. Then we have seen that entropy refers to unavailability of energy for doing useful work. సో ఏదైనా వర్క్ చేసేదానికి అవైలబుల్ ఎనర్జీని ఇది రిప్రజెంట్ చేస్తుంది. So it represents the unavailability of energy for doing work అనమాట. అంటే Q2ని రెఫర్ చేస్తుంది. మనం Q1 అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ అండ్ W is the work done. Then ఈ Q1లో అండ్ Q2 అనేది the amount of heat energy that is given to the sink. So when we are giving energy to the sink, then the
then there will be less amount of energy that is available for doing work. So what all the energy that is transferred to the sink, that is not useful, that is not used for doing work. ఓకే, సరౌండింగ్స్లోకి ఇచ్చే ఈ హీట్ ఎనర్జీ అంతా మనకు ఉపయోగపడదన్నమాట. ఓకే, సో అందువల్ల దట్ ఈస్ ఎ వేస్ట్. సో అలా మనకు ఆ Q2 యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందంటే దెన్ ఎంట్రోపీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ అనేది, సరౌండింగ్స్లోకి హీట్ ఇస్తూ ఉన్నామంటే దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, యాజ్ వెల్ ది ఎంట్రోపీ అనమాట. సో అందువల్ల ఈ ఎంట్రోపీలో ఇంక్రీజ్ అనేది ఉంటుందేమో. నేను చెప్పాల్సిన ఈ టాపిక్కు సంబంధించిన డాక్యుమెంట్ దీంట్లో ఇంకా ఓపెన్ కాలేదమ్మా. ఐ కెన్ ట్రై టు డూ దిస్. ఈ సిగ్నల్ చాలా వీక్గా ఉండడం వల్ల మనకి ప్రాబ్లం ఉంది. ఓకే, ఎందుకంటే డెరివేటివ్ పార్ట్ ఉందమ్మా. డెరివేటివ్ పార్ట్ నేను ఊరికి ఇట్లా ఓరల్గా చెప్పడం అనేది మనకేం అర్థం కాదు, బికాస్ వీ హ్యావ్ ఈక్వేషన్స్ ఇన్ దట్. పర్టికులర్లీ ది ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ అనే దానికి ఒక ఈక్వేషన్ డిరైవ్ చేయాలన్నమాట. ఓకే, సపోజ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో అలాంటప్పుడు దాని యొక్క ఎంట్రోపీలో చేంజ్ అనేది ఎలా, ఎంతకు సమానంగా ఉంటుంది. సో ఇలాంటివి మనము ఈక్వేషన్స్ రూపంలో ఇప్పుడు చూపించాలి. సో అందుకోసమని జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓవరాల్గా ఏదో థియరిటికల్గా చెప్పేటట్టయితే మనకు లైక్ సే ఎంట్రోపీ అండ్ డిసార్డర్ ఆర్ ఎంట్రోపీ అండ్ ది అనదర్ వన్ యూనివర్స్. సో ఇలాంటివి అయితే మనం థియరిటికల్గానే చెప్పేయచ్చు అనమాట, ఓవరాల్గా వితౌట్ షోయింగ్ ఎనీ డాక్యుమెంట్స్. ఓకే, ఎనీ షేరింగ్ ది కంటెంట్. బట్ ది ఈక్వేషన్ డెరివేటివ్ పార్ట్ ఉంది కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం. నిమిషమా, నేను వీడియో కూడా ఆఫ్ చేస్తాను సో దట్ బ్యాండ్ విడ్త్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఫాస్ట్ నేను కొద్దిగా ఫాస్టర్గా వస్తుందేమో, జస్ట్ ట్రయింగ్ డిఫరెంట్ మీన్స్. ఏమో మీరు 1 2 3 4 5 6 7
సెవెన్ మెంబర్స్ ఉన్నారు మా. వాట్ అబౌట్ ది రెస్ట్? మిగిలిన వాళ్ళు రాలేదు. రావాలి మా. ఫర్ యువర్ సేక్ మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి. నెగ్లెక్ట్ చేయొద్దు చదువును ఇట్లాంటి టైంలో. ఓకే అమ్మా, మీ దగ్గర అందరి దగ్గర మెటీరియల్ నోట్స్ రాసుకొని ఉన్నారమ్మా? ఇంత లోపల మనం జనరల్గా డిస్కస్ చేద్దాం. సో అందరు రాసుకున్నారా? మీ దగ్గర నోట్స్ ఉందా? ఆల్రెడీ మీరు క్లాసులకు వచ్చేటప్పుడే, అంటే ఆఫ్లైన్లో అటెండ్ అయ్యేటప్పుడే మీకు నోట్స్ ఇచ్చింది అమ్మా ముందుగానే. సో రాసుకోండి. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఫ్రీ టైం, జస్ట్ నోట్ దట్ డౌన్ అని ఇచ్చినారు కదా. సార్ కూడా ఇచ్చినారు మీ క్లాస్, ఐ మీన్ నోట్స్. రాసుకున్నారా లేదా? ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఇన్ కేస్ రాసుకుంటే. ఇన్ కేస్ మీరు నోట్స్ రాయలేదనుకోండి, దెన్ నేను షేర్ చేసిన మెటీరియల్ ఒకటి మీకు, ఈ చాప్టర్ థర్మోడైనమిక్స్ సెకండ్ చాప్టర్ది. సో దాన్నైనా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడము అది చేయాలి. ఎందుకంటే మనకి థర్మోడైనమిక్స్ పేపర్ అనేది కొద్దిగా డెరివేటివ్ పార్ట్గా ఉంటుంది, అండ్ కొద్దిగా ఈజీగా కూడా. మీరు ఈ పర్టికులర్ చాప్టర్ చూసారంటే ఇందులో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టాపిక్స్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్లో వచ్చినవే. కొత్తగా మనం ఇప్పుడు చదివేది ఏం లేదు. సో ఆల్రెడీ 90% మీరు ఇంతకుముందు చదువుకున్నవే కాబట్టి మనకేం పెద్ద కష్టం అనిపించదు అనమాట. సో అందువల్ల మీరు ఈ చాప్టర్ను కొద్దిగా బాగా ముందుగానే టకటక అయిపోజేసుకోవచ్చు. కోర్స్ మనకు ఆఫ్లైన్ క్లాసులు వచ్చాయంటే మళ్ళీ మనం త్వరగా వచ్చేస్తాం. బట్ ఆన్లైన్ జరిగేంత వరకు మనకు తప్పదనమాట. సో ఇలాంటివి మనం చూసుకుంటూ ఉండాలి. సో మనం మళ్ళీ తిరిగి మనం ఆఫ్లైన్కి వచ్చేంత వరకు మనం ఈ కొద్దిగా ఈజీగా ఉన్న టాపిక్స్ని మనం చెప్పుకుంటూ దాన్ని నేర్చుకుంటూ ఉన్నామంటే ఆల్మోస్ట్ మనకు 50% ఆఫ్ ది సిలబస్ అనేది ఈజీగా కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో మళ్ళీ తర్వాత ఏదన్నా ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటివన్నీ, ఎందుకంటే వేర్ వీ నీడ్ ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో మనం బోర్డు మీద చెప్పేదానికి ఇక్కడ ఆన్లైన్కి కొద్దిగా డిఫరెన్స్ అనేది నో డౌట్ ఉంటుందన్నమాట. సో మనము తీసుకునే ఈ ఎగ్జాంపుల్స్ అలాంటివి కొద్దిగా మన ఫిజికల్ క్లాస్లో అయితే కొద్దిగా ఈజియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట చెప్పేటివి. సో అందుకోసమని కొద్దిగా ఏదన్నా టఫర్గా ఉన్న టాపిక్స్ అనేవి మళ్ళీ తర్వాత మనం పెట్టుకుందాం. ఇన్ కేస్ మనకు ఆ అవకాశం రాలేదనుకోండి, ఆఫ్లైన్లో క్లాసులు తీసుకునే అవకాశం రాకుండా ఉంటే, అలాంటప్పుడు మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ మీదనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు ఆల్టర్నేటివ్ అనేది ఉండదు. కష్టమైన, ఈజీగా అర్థమైన మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఓకే. ఇంకా ఓపెన్ కాలేదు చూడు, ఇంతసేపు అయింది. నియర్లీ మనం క్లాస్ స్టార్ట్ చేసి అరగంట పైన అయింది. ఇంత వీక్గా ఉంది సిగ్నల్. ఓపెన్ అయితే త్వరగా అయిపోతుంది లేండి, డోంట్ వరీ. ఓకే, లోపల నేను దీంట్లో మన మొబైల్లో ఉన్న ఐ ట్రై మా.
మొబైల్లో స్క్రీన్ షేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. ఓకే. ఈ ల్యాప్టాప్లో అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను దాన్ని చూశాను. బట్ మనకు అవకాశం లేదు ఇది. ఓకే అమ్మా, కెన్ యూ సీ మై స్క్రీన్ అమ్మా? ఒకసారి కనపడలేదమ్మా స్క్రీన్? కనిపించట్లేదు. ఓకే ఓకే, ఒకసారి నేను మళ్ళీ దీంట్లోకి వస్తాను, మీట్లోకి వచ్చి స్టార్ట్ షేరింగ్ న్యూ విండో. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? ఓకే ఓకే, రైట్. ఓకే అమ్మా, మనం ఈ రెండు టాపిక్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవి, ఎంట్రోపీ అండ్ డిసార్డర్, ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనేటివి. సో వీ షల్ గో టు ది నెక్స్ట్ టాపిక్ అమ్మా, పర్టికులర్లీ ది టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అనమాట. సో టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. యాడ్స్ వస్తుంది మళ్ళీ. ఓకే అమ్మా, సో ఈ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ ఇది ఓపెన్ అయింది, ఒక నిమిషం. Just a minute. I'll come back again. ఒక్క నిమిషము. ఇప్పుడు దీన్ని మనం మొబైల్లో ఓపెన్ చేసుకున్నప్పుడు ఇది నెక్స్ట్. ఓకే అమ్మా, కెన్ యూ సీ దిస్ నో?
ఓకే, రైట్. కోసం చాలా టైం వేస్ట్ అయింది మనకు. ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. ఇది షార్ట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందువల్ల కొద్దిగా కొద్దిగా బాగా జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆల్సో. సో ఇక్కడ మనము కార్నాట్ సైకిల్ అనే దాన్ని మనం టిఎస్ డయాగ్రామ్గా మారుస్తాం అన్నమాట. సో కార్నాట్ సైకిల్లో మనం ప్రెషర్కు వాల్యూమ్కు మధ్య గ్రాఫ్ అనేది గీసింటాం. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ అడియాబాటిక్ కంప్రెషన్ అని మనం 4 ప్రాసెసెస్ ద్వారా కార్నాట్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. బట్ ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అని అంటే, సో దాన్ని మనం టెంపరేచరు ఎంట్రోపీ యొక్క టర్మ్స్ లేకి మారుస్తాం అనమాట. సో చూడండి, మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఎంట్రోపీ అనేది తీసుకున్నాం, వై యాక్సిస్ మీద టెంపరేచర్ అనే దాన్ని తీసుకున్నాం. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ది డయాగ్రామ్, సో ఎక్స్ యాక్సిస్ మీద మీ మొబైల్లో మీరు జూమ్ చేసుకోండి మా ఈ గ్రాఫ్ వరకు. ఓకే, డయాగ్రామ్ వరకు కొద్దిగా జూమ్ చేసుకొని మీరు చూడండి, గమనించండి. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎంట్రోపీ అనే దాన్ని తీసుకున్నాం, వై యాక్సిస్ మీద టెంపరేచర్ అనే దాన్ని తీసుకున్నాం. సో ఫస్ట్ మనం ఏబి అనే ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టెంపరేచర్ అనేది T1 వద్ద కాన్స్టెంట్గా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ మోరోవర్ ఇట్ ఈస్ isothermal expansion which will be taking place at constant temperature T1. So during the expansion, there are some amount of heat is absorbed by the system from the source and thereby its entropy increases. From where it is increasing? From S1 to S2, the entropy is increasing. So on y-axis, the temperature we have taken and which is remaining constant at T1. కదా, T1 అనే టెంపరేచర్ వద్ద అది కాన్స్టెంట్గా ఉంది. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటూ S1 నుండి S2కు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ఏబి అనే ఒక స్ట్రైట్ లైన్తో దీన్ని సూచిస్తామన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏబి అనేది ఇట్ రెఫర్స్ టు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ పివి డయాగ్రామ్. ఓకే, ప్రెషర్కు వాల్యూమ్కు మధ్య గీచిన గ్రాఫ్లో మనకు ఏబి అనే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్ ఎలా ఉంటుందో దాన్ని మనము టిఎస్ డయాగ్రామ్లో ఎంట్రోపీకి టెంపరేచర్కు మధ్య గ్రాఫ్ గీస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది అర్థమైందా? టెంపరేచర్ ఐసోథర్మల్ ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉంటుంది, అక్కడ T1 అనేది టెంపరేచర్ అనుకున్నాం. హీట్ను సోర్స్ నుండి తీసుకుంటుంది కాబట్టి Q1 అనే హీట్ను సోర్స్ నుండి తీసుకుంటుంది కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ పెరుగుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి పెరుగుతుంది? S1 నుండి S2కు పెరుగుతుంది అనమాట. సో అందువల్ల మనము ఏబి అనే ఒక స్ట్రైట్ లైన్తో ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఆ తరువాత అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఆల్రెడీ బి అనే పాయింట్ దగ్గరికి వచ్చే లోపల టెంపరేచర్ T1 ఉంది, అడియాబాటిక్గా ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ డయాగ్రామ్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకున్నామంటే సి దగ్గరికి వచ్చే లోపల టెంపరేచర్ అనేది T2కు తగ్గిపోతుంది కదా. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు గ్యాస్ అనేది కూల్ అవుతుంది, కూల్ కావడం వల్ల టెంపరేచర్ T2కు పడిపోతుంది అనమాట. ఇక్కడ వైయాక్సిస్ వెంబడి చూడండి, ఇంతకుముందు T1 ఉండింది, ఇప్పుడు T2కు తగ్గిపోయింది అనమాట. కానీ అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కదా. సో ఆల్రెడీ బి అనే పాయింట్ వద్ద ఎంట్రోపీ S2 ఉన్నింది, సో అదే ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది యాజ్ దిస్ ప్రాసెస్ ఈజ్ అడియాబాటిక్. సో అందువల్ల మన బీసీ అనే ఒక వర్టికల్ లైన్ ఇన్ ది సెన్స్ ఎ లైన్ ప్యారలల్ టు ది వై యాక్సెస్, సో దాన్ని మనము గీసామన్నమాట. కాబట్టి బీసీ రెఫర్స్ టు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఇన్ పివి డయాగ్రామ్ ఆఫ్ ది కార్నాట్ సైకిల్. ఇక్కడేమో టిఎస్ డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ వచ్చింది, అక్కడేమో ఒక కర్వ్ వచ్చి ఉంటుంది అనమాట కదా. సో ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా S2 వద్దనే ఉంది, కానీ టెంపరేచర్ మాత్రం T1 నుండి T2కు డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్తో మనం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ను రిప్రజెంట్ చేస్తాం. తర్వాత సిడి.
సిడి అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ అన్నమాట. సో ఐసోథర్మల్ కంప్రెషన్ అన్నప్పుడు మనం యూజువలీ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గివన్ టు ది సింక్ కదా. సింక్కు మనం హీట్ ఎనర్జీ ఇస్తూ ఉన్నాం అనమాట. అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ హీట్ ఎనర్జీని కోల్పోతుంది. ఇట్ ఈస్ లూసింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో ఎప్పుడైతే తన హీట్ ఎనర్జీ తగ్గిపోతుందో మళ్ళీ ఎంట్రోపీ అనేది తగ్గిపోతుంది కదా. హీట్ గెయిన్ చేసుకుంటే తీసుకుంటే పెరుగుతుంది, హీట్ వదిలేసిందంటే ఎంట్రోపీ తగ్గిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ అప్పుడు ఎంట్రోపీ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది S2 దగ్గర నుండి S1కు మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఈ డిక్రీజ్ అనేది ఎలా ఉంది? ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T2. ఓకే, T2 అనే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఈ డిక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అనేది జరుగుతుంది. సో అందువల్ల సిడి అనే ఒక స్ట్రైట్ లైన్తో మనం ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఐ మీన్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇది అర్థమైంది కదా. ఐసోథర్మల్ కంప్రెషన్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది T2 వద్ద. సో అందువల్ల వీ హ్యావ్ గాట్ ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎంట్రోపీ యాక్సిస్. ఎంట్రోపీనేమో S2 నుండి S1కు డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ మాత్రము కాన్స్టెంట్గా T2 వద్ద ఉంది. సో ఆ విధంగా ఐసోథర్మల్ కంప్రెషన్ను సిడి అనే దాంతో డినోట్ చేస్తాం అన్నమాట. తర్వాత వీ హ్యావ్ అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ కంప్రెషన్లో ఏం చేస్తున్నాం? డి నుండి ఏకి మన పీవీ డయాగ్రామ్లో తీసుకెళ్ళినట్టుగా చూపిస్తాం అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా ది సేమ్ థింగ్ హ్యాపెన్స్. అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు S1. S1 వద్ద కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ టెంపరేచర్ ఏమవుతుంది? T2 నుండి T1కు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి టెంపరేచర్ ఏమో పెరుగుతుంది, ఎంట్రోపీ S1 వద్ద కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి ఈ అడియాబాటిక్ కంప్రెషన్ను మనం ఏడి అనే ఒక స్ట్రైట్ లైన్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ పివి డయాగ్రామ్ను మనం టిఎస్ డయాగ్రామ్గా మారుస్తున్నాం అనమాట. టిఎస్ అంటే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అనమాట. సో అలా మనం అక్కడ పివి డయాగ్రామ్ కార్నాట్ సైకిల్ను ఇప్పుడు అదే కార్నాట్ సైకిల్ను టిఎస్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేసినప్పుడు చూడండి హౌ ఇట్ హెస్ గాట్ సింప్లిఫైడ్. అక్కడేమో కర్వ్స్ లాగా వచ్చింది, ఇప్పుడేమో మనకు ఒక రెక్టాంగిల్ ఆర్ ఒక స్క్వేర్ లాగా వచ్చింది అనమాట. సో ఈ విధంగా రావడం వల్ల వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ అని అంటే, మనము కొన్ని ప్రిడిక్షన్స్ కానీ లేక క్యాలిక్యులేషన్స్ అనేటివి కానీ మనం ఇంతకు ముందు తీసుకున్న కార్నాట్ సైకిల్ను బేస్ చేసుకొని చెప్పేదానికన్నా ఈ టిఎస్ డయాగ్రామ్ను తీసుకొని చెప్పడం ఇంకా కొద్దిగా సింప్లిఫై అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నాట్ ఇంజిన్ అనే దాన్ని తీసుకున్నాం. అఫ్ కోర్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిరైవ్డ్ ది ఈక్వేషన్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 minus T2 by T1. But let us see how can we calculate by using this particular TS diagram. సో దాంట్లో మనము ఇక్కడ చూడండి Q1. Q1 is the amount of heat energy absorbed during the isothermal expansion కదా. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అప్పుడు మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సోర్స్ నుండి అబ్జార్బ్ చేసుకున్నామో దాన్నే Q1 అనే దాంతో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఈ Q1 యొక్క వాల్యూ అనేది మనము ఆల్రెడీ చెప్పుకున్న ఈక్వేషన్ ప్రకారం దట్ ఈస్ dQ is equal to TdS అని రాసుకున్నాం కదా, T ఇంటూ డిఎస్ అనమాట. కాబట్టి ఇక్కడ T అంటే టెంపరేచర్, ఈ టెంపరేచర్ T1 అండ్ డిఎస్ అంటే ది చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆర్ రాదర్ ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ, అది S2 నుండి S1. ఒకసారి ఇవన్నీ అనోటేషన్స్ తీసేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, సో ఇక్కడ T1 ఇంటూ S2 మైనస్ S1. కాబట్టి S2 అనేది B అనే పాయింట్ వద్ద ఎంట్రోపీ, వేరస్ S1 అనేది
S1 అనేది A అనే పాయింట్ వద్ద ఎంట్రోపీ అంటే ఫైనల్ ఎంట్రోపీ S2 అండ్ ఇనిషియల్ ఎంట్రోపీ S1 ఫర్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే S2 మైనస్ S1 అని రాసుకుంటాం. దెన్ ఈ డయాగ్రామ్ నుండి వాట్ వీ కెన్ కంక్లూడ్ ఈస్ T1 అని అంటే అది ఆల్మోస్ట్ ఎక్స్ యాక్సిస్ నుండి పై వరకు పోయామన్నమాట. ఓకే కదా, ఎక్స్ యాక్సిస్ నుండి అంటే S1 అనే పాయింట్ దగ్గర నుండి పై వరకు తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్నంతా మనము ఒక రెక్టాంగిల్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఓకే, రెక్టాంగిల్గా తీసుకున్నామంటే T1 అనే దాన్ని మనము ఏఎఫ్ అనే దాంతో రిప్రజెంట్ చేయొచ్చు. ఈ ఎఫ్ కనపడలేదు కదా ఇక్కడ. సో T1 అనే దాన్ని మనము ఏఎఫ్ అని తీసుకోవచ్చు. అదేవిధంగా S2 మైనస్ S1 అని అంటే మనం దాన్ని ఏబి అని తీసుకోవచ్చు కదా. S2 మైనస్ S1 అంటే నథింగ్ బట్ ఏబి అనమాట. కాబట్టి T1 ఇంటూ S2 మైనస్ S1 అని అంటే మనం ఏఎఫ్ ఇంటూ ఏబి అని రాసుకోవచ్చు అనమాట. సో దట్ గివ్స్ ది ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ విచ్ ఈస్ ఏబిఈఎఫ్. ఓకే, సో ఇది అర్థమైంది కదమ్మా. ఏబిఈఎఫ్ అనే ఒక రెక్టాంగిల్ను మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఉంది చూడండి. సో ఏబిఈఎఫ్ అనే రెక్టాంగిల్ యొక్క ఏరియాకు సమానంగా ఉంది. ఏంటి? Q1, ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్. సో అదే మనం కింద కూడా రాసాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్. సిమిలర్లీ ది అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ది సింక్ డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్. సో దాన్ని మనం మళ్ళీ టీడీఎస్ అనే ఫార్ములా ప్రకారమే కనుక్కుంటాం. బట్ ఇక్కడ టెంపరేచర్ అంటే T2 అవుతుంది. చూడండి ఈ డయాగ్రామ్లో అది T2 అన్నమాట. అదేవిధంగా S2 మైనస్ S1 అని అంటే దాన్ని సిడి అని రాసుకోవచ్చు కదా. S2 మైనస్ S1 అని అంటే సిడి ఆర్ డిసి. కాబట్టి ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం ఆ డయాగ్రామ్లో మనం చూసామంటే సో దట్ ఈస్ ది ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ రెక్టాంగిల్. ఏదది? సిడిఎఫ్ఈ అనమాట. ఓకే, లేక డిసిఈఎఫ్ అనే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా. కాబట్టి Q1 అనేది చూడండి, ఇది రెక్టాంగిల్ కాబట్టి మనం ఈజీగా ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. వేరే పీవీ డయాగ్రామ్లో ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే అవి కర్వ్స్ కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేం. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. బట్ ఇక్కడ అవసరం లేదనమాట. దట్ కుడ్ బి సింప్లిఫైడ్ బై యూసింగ్ ది టిఎస్ డయాగ్రామ్. కాబట్టి ఇక్కడ మనకు డిసిఈఎఫ్ వస్తుంది. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అని అంటే Q1 మైనస్ Q2. Q1 మైనస్ Q2 అంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్ మైనస్ ఏరియా ఆఫ్ డిసిఈఎఫ్ అనమాట. ఓకే, సో మనం ఈ డయాగ్రామ్లో ఏబిఈఎఫ్ యొక్క ఏరియాలో నుండి ఈ పై నుండి ఈ మొత్తం ఏరియాలో నుండి ఈ సిడిఈఎఫ్ యొక్క ఏరియాను మనం తీసేయాలి. సో అలా తీసేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఏరియా ఆఫ్ ఏబిసిడి. కాబట్టి మనం ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఒక జూమ్ ఇన్ చేసుకోండి మీ మొబైల్స్లో డయాగ్రామ్ను. సో ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఏరియా ఆఫ్ ఏబిసిడి అని అంటే చూడండి ఈ ఏరియా అనమాట. ఓకే, సో ఆ ఏరియా రెక్టాంగిల్ కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. సో లెంగ్త్ అని అంటే ఒకవైపు టెంపరేచర్స్ తీసుకున్నాం కాబట్టి ఒకదాన్ని T1 మైనస్ T2 అని రాసుకోవచ్చు, ఇంకొకటి ఇటువైపు S2 మైనస్ S1 అనమాట. సో ఆ విధంగా మనము ఈ టిఎస్ డయాగ్రామ్లో ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ గివ్స్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో ఒకసారి వర్క్ డన్ వచ్చిందంటే మనం ఎఫిషియన్సీ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు వర్క్ డన్ డివైడెడ్ బై ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్. వర్క్ డన్ అని అంటే ఏరియా ఆఫ్ ఏబిసిడి అని తీసుకున్నాం. అదేవిధంగా Q1 అని అంటే ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్. సో మనం ఎక్స్ యాక్సిస్ నుండి మనం తీసుకోవాలన్నమాట. సో ఇదంతా ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అనమాట Q1. సో ఆ రెండు వాల్యూస్ను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ఏబిసిడి అని అంటే ఏబి ఇంటూ ఏడి అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్ అంటే ఏబి ఇంటూ ఏఎఫ్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇట్ గివ్స్ రైస్ టు ఏడి ఇంటూ ఏఎఫ్ అనమాట. ఓకే, సో ఏడి ఇంటూ ఏఎఫ్. మళ్ళీ ఈ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేస్తాం. సో ఏడి అంటే ఏంటి? దట్ ఈస్ ద T1 మైనస్ T2 అనమాట. తర్వాత వీ హ్యావ్ ఈఎఫ్, సారీ ఏఎఫ్.
ఏఎఫ్ అంటే ఏ నుండి ఇంతవరకు, అంటే ఇక్కడ నుండి ఇంతవరకు అనమాట. సో ఆరిజిన్ నుండి T1 వరకు, సో దట్ ఈస్ ఈక్వల్ టు T1. ఓకే, ఏఎఫ్ అనేది దట్ ఈస్ ఈక్వల్ టు T1 అనమాట. సో అందువల్ల మనం ఆ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ T1 మైనస్ T2/T1. సో సింప్లిఫై చేస్తే మళ్ళీ మనకు ఈ కార్నాట్స్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములానే వస్తుందన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ వే we can easily get the efficiency of the Carnot engine by using TS diagrams. Okay, instead of using a Carnot cycle, ఈ TS diagram వల్ల మనకు ఆ అడ్వాంటేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది TS diagrams. సో దీని యొక్క యూజెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే, మనం ఏదైనా ఒక ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఎస్టిమేట్ చేసేదానికి ఈ డయాగ్రామ్ని యూజ్ చేస్తాం. ఒక డయాగ్రామ్ గీసామంటే దాని యొక్క ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ మనం కనుక్కోవచ్చు. దాని యొక్క ఏరియా మనం తీసుకున్నామంటే ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై దట్ ఇంజిన్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దెన్ దీస్ డయాగ్రామ్స్ ఆర్ యూస్డ్ ఇన్ మెటరాలజీ డిపార్ట్మెంట్. మెటరాలజీ అని అంటే వాతావరణ శాఖ అనమాట. సో మనకు వర్షాలు వస్తాయా, లేక ఆకాశం మేఘావృతం అవుతుందా, లేక ఎండ ఉంటుందా, హ్యూమిడ్గా ఉంటుందా, సో అలాంటివన్నీ మనం ఈ టిఎస్ డయాగ్రామ్ నుండి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. బికాస్ అట్మాస్ఫియర్లో ప్రెషరు, టెంపరేచరు, దెన్ డెన్సిటీ ఎలా ఉంది, హ్యూమిడిటీ, వాటర్ వేపర్ ఎలా ఉంది, సో ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఈ టిఎస్ డయాగ్రామ్స్ గీసి సో వాటి ద్వారా మన వాతావరణ ప్రిడిక్షన్ అనేది చేస్తారనమాట. దాన్నే మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని పిలుస్తుంటాం అనమాట. సో అదేవిధంగా టు ఫైండ్ ది డిఫెక్ట్స్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఎ హీట్ ఇంజిన్ పనిచేసే విధానంలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని మనం కనుగొనేదానికి ఈ టిఎస్ డయాగ్రామ్ను యూస్ చేస్తాం. అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మనం ఉపయోగించే ఫ్యూయల్ ఉంటుంది కదా, పెట్రోలు, డీజిల్ ఇలాంటివి. సో వాటి యొక్క ఎఫిషియన్సీ అంటే మనం దాన్ని ఏ ప్రపోర్షన్లో తీసుకుంటే ప్యూర్గా తీసుకుంటే మేలో, దానికి ఏదైనా కొంత ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఇంకా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుందా, సో ఇలాంటివి రీసెర్చ్ లెవెల్లో ల్యాబ్స్లో టెస్ట్ చేసుకునేటప్పుడు ఈ టిఎస్ డయాగ్రామ్స్ అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. సో నెంబర్ వన్ వచ్చేసి ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎస్టిమేట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజిన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ది ఎఫిషియన్సీ ఆఫ్ టూ ఇంజిన్స్. ఓకే, టూ హీట్ ఇంజిన్స్, ప్రాక్టికల్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీస్ను కంపేర్ చేసేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ కెన్ గెట్ ది వర్క్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూయల్. సో ఫ్యూయల్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ను చేయగలదు అనేది తెలుపుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో మనం దీన్ని యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ది applications of TS diagrams. So the examination point of view, short answer very very important. Okay, so that is about this class. So next మళ్ళీ నాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు క్లాస్ ఉంది, సో అందువల్ల ఐ విల్ స్టాప్ నౌ అండ్ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ కంటిన్యూ. ఓకేనా, థ్యాంక్ యూ.